మాట్లాడారా? ఇగో కొండ మీద ఇలా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయింది అనుకుందాం మనం. తప్పు కదా, అలా అనకూడదు కదా. మన దైనందిన కార్యక్రమంలో ఇప్పుడు వాసు గారు ఇట్లా డిబేట్ చేస్తారు, కొంతమంది విమర్శిస్తారు, కానీ అందువల్ల చెప్పేసి మనము వాసు గారు ఇట్లా ఇందాక అన్నారు కాబట్టి అది జరిగిందని అన్నాం మనం. సార్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. నేను ఒక మాట మాట్లాడొచ్చా? చెప్పండి. మాట్లాడండి. రోజా గారి వాక్యాలు ఏవైతే ఉన్నాయో నేను మొత్తం ఆమె ఏం మాట్లాడారు, మార్క్ శంకర్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఏమైనా మాట్లాడారా తప్పుగా అని చెప్పి నేనంతా సెర్చ్ చేశాను సార్. ఎక్కడన్నా ఒక వీడియోలో దొరుకుతుందా? ఈ 99 టీవీ వాళ్ళు పిలుస్తున్నారే, మనం పిలిచినప్పుడు మనల్ని ఖచ్చితంగా వీళ్ళు ఇరికిస్తారు, ఏం మాట్లాడారా మేడం అని చెప్పి నేను చాలా తీవ్రంగా వెతకడం జరిగింది. మిమ్మల్ని ఇరికించడానికి పిలవలేదండి, మాట్లాడటానికి పిలిచాను. అంటే మామూలుగా వాసుదేవన్ గారు పిలిచారంటే మామూలుగా ఉండదు కదా, అందుకోసం అని చెప్పి కొంచెం జాగ్రత్తగా వెతకడం మొదలు పెట్టాను. వెతికితే రోజా గారు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి కుమారుడు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. రుచి చూసారంటే ఏంటి సార్ అది ఏంటనేది మీరు చెప్పాలి. మీ పార్టీలో జరుగుతుంది కాబట్టి మనం మాట్లాడాలి, లేకపోతే వాక్యం పని. మేము రోజా గారు అంటే మీరు విశ్లేషకులుగా ఉన్నారు. అయ్యా సార్, అది కాదు అజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు గాడిదలాగా 50 ఏళ్ళు వచ్చాయి అంటే అట్లా డైరెక్ట్ గా అనాలా? గాడిదలాగా 50 ఏళ్ళు వచ్చి అసెంబ్లీకి తాకలేడు. ఇప్పుడు మీరు ఆసక్తికరమైనటువంటి చర్చని కాదు అజయ్ గారు, మరి మీరు అమాయకంగా ఆయన ఏం అనలేదు, సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. ప్రచారం అంటున్నా నేను. తప్పుడు ప్రచారం. ఇప్పుడు రోజా గారు ఏమైనా అంత తక్కువ స్థాయి వ్యక్తిగా కాదు సార్, మీరు చిత్తూరే కదా అడగాల్సింది. రోజా గారిని రుచి అంటే ఏంటమ్మని అడగాల్సింది. పవన్ కళ్యాణ్ గారు రుచి చూశారు వెంకటేశ్వర గారిని అనగానే, అంటే ఆ రుచి అంటే ఏంటో అడిగితే ఫోన్ చేసి మీరు ఇప్పుడైనా అడగండి. ఇప్పుడు మా ఫోన్ ఎత్తరండి బాబు, మా ఫోన్ ఎత్తరండి. రోజా గారు ఇప్పుడు మీరు అడగండి. మీడియాలో కొంచెం రాశిగా మాట్లాడినట్టు కనిపిస్తారేమో కానీ రోజా గారు పవన్ కళ్యాణ్ గారు చూశారు, వెంకటేశ్వర గారిని అన్నందుకు పవన్ కళ్యాణ్ గారు రుచి చూశారు అంటే ఏంటి? మీరు పక్కనే ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామిని ఏమీ అనలేదు, అన్నాడో లేదో కాదండి. నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వెంకటేశ్వర స్వామి, లేకపోతే జగన్ గారు వెంకటేశ్వర స్వామి, చంద్రబాబు వెంకటేశ్వర, ఎందుకు పోతాలి? మీ రాజకీయాలు మీరు మాట్లాడండి, మీ విమర్శలు మీరు చేసుకోండి. కరెక్టే కానీ పవన్ కళ్యాణ్ కుమారుడు గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ మధ్య రుచి చూశారంటే ఏంటంటాం? ఈ మధ్య రుచి చూశారు అన్నది ఆమె కోణంలో ఏమర్థమో మీరు అదే చెప్తారు. అదే గారు, మేము తప్పుడు మాటలు మాట్లాడే అనుకుందాం. మీరు ఇప్పుడు అది చెప్తే మేము క్షమాపణ చెప్పేస్తాం. మీరు ఫోన్ చేసి అడగండి. మీరు పెద్దలు, విశ్లేషకులు, మీరు కూడా ఇలా మాట్లాడటం పట్ల నేను ఆక్షేపించాను అంతే. మస్తాన్ గారు మాట్లాడతారు. ఓకే అంటే అజయ్ గారు ఆవిడ ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు రుచి చూశారు అనే మాట అన్నారు. మనకి సంస్కృతంలో ఒక సేయింగ్ ఉంది, సత్యం ఏకః విప్రం బహుధా వదంతి. సత్యం ఒకటే కానీ పండితులట రకరకాలుగా చెప్తారట. సో రోజా గారు పండితుల కేటగిరీలోకి వస్తారు కాబట్టి ఆవిడ ఏ రకంగా చెప్పారు, ఏ రుచి పవన్ కళ్యాణ్ గారు చూశారని ఆవిడే చెప్పారనుకోండి, ఇవాళ మస్తాను మాట్లాడి ఉండేవారు కాదు, నేను మిమ్మల్ని అడిగి ఉండేవాడిని కాదు. సో ఓకే, ఒకసారి విజయకిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఏంటి సార్ ఈ కాంట్రవర్సీ? ఆవిడ అట్లా మాట్లాడచ్చా సార్? ఇప్పుడు రోజా గారు ఎన్నికల